భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం రూరల్ సీఏ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు, నర్సీపట్నం ఎస్ఐ ఆధ్వర్యంలో 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ 10 AM కల్లా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్బీ టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు, ఎస్ఐ గోలుగొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ దేర్ టీమ్ నర్సీపట్నం అవుట్స్కర్ట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 2 వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇస్ దిస్ కియా కార్ 4-wheeler AP39SU 5657 number plate registration. Second, Yamaha motorcycle AP39RL 0806 vehicle registration కొనే పట్టుకోవడం జరిగింది. ఇందులో కార్లో మనకి 2 పర్సన్స్ దొరికారు అండ్ ఈ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు. ఈ బండిలో 2 కేరళ వాళ్ళు, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ 16th of January వాళ్ళు ఒకటి నుంచి స్టార్ట్ అయ్యారు. ఏజెన్సీ ఏరియా 18th రీచ్ అయ్యారు ఫ్రమ్ దిస్ వెరీ వెహికల్. పెద్ద బయలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్, చిత్రకొండ అండ్ పెప్పర్మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ 201 kgs ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు. అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్లోనే పట్టుకోవడం జరిగింది. ఇందులో అక్యూజ్ నంబర్ 3 మర్రి సత్తిబాబు, అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బయలు, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. హీ వాజ్ పైలటింగ్ ద వెహికల్ విత్ హిస్ బైక్. అతను మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా. అండ్ రిమైనింగ్ 2 పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు, కానీ మన ఇంటెరోగేషన్లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ 4 to 5 times ఇక్కడ వచ్చి గాంజాయి సందర్భంగా నర్సీపట్నం రూరల్ సీఏ రేవతమ్మను, ఎస్ఐ రామారావును, నర్సీపట్నం ఎస్ఐని కూడా ఘనంగా ఇదే అవకాశంగా తీసుకున్న స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా విశేష ప్రజాదరణ ఉన్న TV9 లోగోను కారు ముందు వెనక భాగాల్లో తగిలించి గంజాయిని తరలించుకుపోతున్నారు. నర్సీపట్నం రూరల్ పోలీసులు నిఘా వేసి ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్ రంగరాజన్, అమల్ సురేష్ గతంలో గంజాయి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. వీరికి గంజాయి స్మగ్లింగ్ ప్రధానమైన వృత్తి. కారులో 205 కేజీల గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా మద్దిగరువు ప్రాంతం నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. వీరు తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన జూమ్ హోస్ట్ కార్ కంపెనీ నుంచి కారును అద్దెకు తీసుకున్నారు. ఈ కంపెనీ సొంతంగా డ్రైవింగ్ చేసుకునే వారికి కార్లు అద్దెకిస్తూ ఉంటుంది. కారుపై TV9 లోగో పెట్టి సుమారు 50 లక్షల రూపాయల విలువైన 205 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. నర్సీపట్నం రూరల్ సిఐ రేవతి ఆధ్వర్యంలో నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసులను గమనించిన వీరు కారును సమీపంలో ఉన్న పొదల్లో దాచేశారు. ఆ ప్రాంతంలో గాలింపు జరిపిన రూరల్ పోలీసులు పొదల్లో ఉన్న ఈ కారును గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.